మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనము. మీ హృదయములను కలవరపడనీయకుడి. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే మన యొక్క హృదయము ఏ విధంగా ఉంటుంది అని ఈ మాటల్లో మనము చూస్తూ ఉన్నాం. మీ హృదయమును కలవరపడనీయకుడి అంటే హృదయము ఏం చేస్తూ ఉంది? కలవరపడుతూ ఉంది. హృదయము ఎందుకు కలవరపడుతూ ఉంది అంటే మన జీవితంలో జరిగేటువంటి పరిస్థితుల్ని చూసినప్పుడు, మన కుటుంబంలో జరిగేటువంటి పరిస్థితులు మనం చూసినప్పుడు మన హృదయము కలవరపడుతూ ఉంది. ఈ యొక్క వాక్య భాగంలో మీ హృదయములను కలవరపడనీయుడి. ఎందుకు కలవరపడకూడదు అంటే మనకి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఉన్నారు కాబట్టి. ఆయన ఉండగా మనకి భయము లేదు. ఎందుకంటే ఆయన సర్వశక్తివంతుడు. కాబట్టి సర్వశక్తివంతుడైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం కాబట్టి మన హృదయమును కలవరపడనీయొద్దని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ ఆత్మీయ స్నేహితులారా, హృదయము కలవరపడకుండా ఉండాలి అంటే మన హృదయములో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఉండాలి. ఆయన వాక్యము మన హృదయములో ఉండాలి. ఆయన పాటలు మన హృదయములో ఉండాలి. ఆయన మాటలు మన హృదయములో ఉండాలి. ఎప్పుడైతే మన హృదయము ఆయన యొక్క మాటల చేత నిండి ఉందో, ఎప్పుడైతే మన హృదయము ఆయన యొక్క తలంపుల చేత నిండి ఉందో మన హృదయము కలవరపడదు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే మన హృదయంలోనికి మన సమస్యలు రావు. మన హృదయంలోనికి మన ఇబ్బందులు రావు. ఎందుకంటే మన హృదయంలో దేవుని వాక్యము ఉంది కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి మనము మన హృదయము కలవరపడకుండా ఉండాలి అంటే మన హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉండాలి. మన హృదయంలో దేవుని యొక్క మాటలు ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచనలు మన హృదయంలో ఉన్నాయో, దేవుడు చేసిన కార్యాలు మన హృదయంలో ఉన్నాయో, మన హృదయము ఎంత మాత్రము కలవరపడదు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇచ్చినటువంటి మనము దేని గురించి కలవరపడుతూ ఉన్నాం? ఎందుకు కలవరపడుతూ ఉన్నాం? ఆయన ఎవరు? సర్వశక్తివంతుడు. నీళ్లను ద్రాక్షారసముగా మార్చినటువంటి దేవుడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఒక అసాధ్యమైనటువంటి కార్యాన్ని సుసాధ్యము చేసినటువంటి దేవుడు, ఒక అసాధ్యమైన కార్యాన్ని చేసినటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఏమాత్రము కూడా కలవరపడనీయకూడదు. మన హృదయములో ఉన్నటువంటి కలవరము పోవాలి అంటే మన హృదయములోనికి ఆయన రావాలి. మన హృదయములోనికి ఆయన మాటలు రావాలి. ఎప్పుడైతే మన హృదయములోనికి ఆయన వస్తాడో మనము ఎంత మాత్రము కూడా కలవరపడము. ఈరోజు నీవు నేను కలవరపడుతున్నాము అంటే మనము విశ్వాసము లేకపోవటం వల్ల, మనలో విశ్వాసము లేకపోవటం వల్ల, మనలో నిరీక్షణ లేకపోవటం వల్ల మనం కలవరపడిపోతూ ఉన్నాం. కానీ ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో ఈ వాక్యం ఇచ్చినావో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ హృదయమునను కలవరపడనీయకుడి. ఏమి జరిగినా సరే, ఏమి సంభవించినా సరే మనం ఎంత మాత్రము కలవరపడకుండా మన రక్షకుడు, మన ప్రభువు అద్భుతము చేయగలిగినటువంటి దేవుని యందు విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.